సో మేడం నాలుగోసారి మీరు రాజ్యసభకి వెళ్తున్నారు. సో ఇప్పుడు మీరు మొన్న తాజాగా ఖమ్మంలో నేను తప్ప ఎవరు ఎంపీగా ఇక్కడ పోటీ చేయడానికి లేరు. ఇది నా అడ్డా అంటూ కూడా మీరు ఖమ్మంలో నిలబడి మరి నా అడ్డానే, ఇవాళ కూడా నా అడ్డానే అండి. ఖమ్మం మీ అడ్డానే? ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు మీరు రాజ్యసభకి వెళ్ళారు కాబట్టి ఖమ్మం క్లియర్ అయింది. ఏమి ఖాళీ కాదు, మైదాన్ ఖాళీ కాదు, ఇంకొక మాణిక్యాన్ని ఆడ పెడుతున్నాం అంతే. సో అప్పుడు కూడా మా బలం పెంచుకుంటున్నాం. ఖమ్మంలో మీరు చెప్పినట్టుగానే మీరు చెప్పినట్టు టికెట్ జరగాల్సిందే, లేకపోతే ఎవడు గెలుస్తాడు నేను చూస్తా. ఎందుకంటే ఖమ్మం ఒక హాట్ సీటు, పెద్ద ఎత్తున పోటీ ఉంది. అవునండి, గాడి చాకరీ చేసి మేమంతా సాధితే మకాం వేసేదానికి బోల్డ్ మంది వస్తారు, అది అలవాటే. కానీ ఖమ్మం కార్యకర్తలు సామాన్య కార్యకర్తలు కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అని పదే పదే నిరూపించాము. ఇవాళ నేను చెప్పిన కార్యకర్తలు వినే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజాస్వామ్య విధానంలో వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఎంపిక చేసే అభ్యర్థిని వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు అయితేనే అక్కడ రిజల్ట్. లేకపోతే ఇన్ని సంవత్సరాలు కష్టం చేసి మేము వేసిన పునాదుల్ని పాడు చేస్తామంటే తగిన పరిణామాలకు గురవుతారు. సోనియా గాంధీ గారి కోసం పోటీ కోసం మీరు కోరారు రాష్ట్రం అయినప్పటి నుంచి కూడా మేడం రాజ్యసభకి రాజస్థాన్ నుంచి వస్తున్నారు. ఎందుకు సోనియా గారు తెలంగాణ నుంచి పోటీకి? లేదు, అట్లా అదేం లేదు, సుగముఖంగా చూపలేదు అనేది కాదు. మేము లాజికల్గా కూడా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. రాహుల్ గాంధీ కూడా సౌత్ వయనాడ్ కేరళ నుంచి, అలాగే ఖర్గే గారు మా కాంగ్రెస్ ప్రెసిడెంట్, వారు కర్ణాటక నుంచి. మన పై స్థాయి వాళ్ళందరూ సౌత్లోనే కూర్చుంటే నార్త్ ఫీల్ అవుతారు, అక్కడ నుంచి పబ్లిక్ డిమాండ్ కూడా వచ్చింది. సో వాళ్ళందరూ అన్ని మీకేనా అన్నట్టు మాతో ఘర్షణ పడ్డారు. సో మేడంని అటు రాజస్థాన్ పంపించి ఇటు మనం ఇటు పోటీ చేసి మళ్ళీ చూసుకుందామని అనుకున్నాం. రిజల్ట్ ఇచ్చాం కాబట్టి వీఆర్ హ్యాపీ. కానీ ఇవాళ రాజ్యసభకి రేణుకా చౌదరి గారిని ఎందుకు కాంగ్రెస్ పార్టీ పిక్ చేయాల్సి వచ్చింది? తెలంగాణ నుంచి ఇంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ అధికారం వచ్చింది, మీరే ఎందుకు అంటే? నేను ఎందుకు కాకూడదు అది చెప్పండి. నాకంటే క్వాలిఫైడ్ ఎవరు ఉన్నారు చెప్పండి? మీరే ఎందుకు అంటే? లేదు, నేనే ఎందుకు అంటే ఆడ నోరిప్పుతాను మాట్లాడతానని ఏమన్నా నమ్మకం ఉందేమో. అంటే మీరైతే గట్టిగా నిలబడతారు పార్లమెంట్ లో అని ఏమన్నా ఒక ఫీల్ ఉందా? అది పూర్తి నమ్మకం ఉందండి. నా ఫోన్ లో మెసేజెస్ చూడండి, ఎవరెవరు ఏ రాష్ట్రం ఏ దేశం నుంచి అందరూ పంపించారో అందరూ కంప్లీట్ నేషనల్ మీడియా అంతా కూడా నాతో మాట్లాడినారు. అందరూ అంటున్నారు అబాయిగా మజా అని.